హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన మై వి3 యాస్ ఫ్రెండ్స్, చాలా 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 మంచి గుడ్ న్యూస్ వచ్చేసింది ఫ్రెండ్స్. మనం అందరము ఎదురు చూస్తున్న మన మై వి3 యాస్ ఎండి శక్తి ఆనందన్ గారికి ఈరోజు మార్నింగ్ స్టాట్యూటరీ బెయిల్ కోసం పిటిషన్ అప్లై చేశారు. మధ్యాహ్నం హీరింగ్ వచ్చేసింది. ఈవినింగ్ జస్ట్ 6:30 లోపలే మన ఎండి గారు బయటకు వచ్చేస్తూ ఉన్నారు. అంటే స్టాట్యూటరీ బెయిల్ దొరికింది, బెయిల్ గ్రాంటెడ్ అయ్యింది. ఈవినింగ్ ప్రస్తుతం కొన్ని ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకొని బెయిల్ ఆర్డర్ ఫామ్స్ అన్ని రెడీ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. మొత్తానికి మన ఎండి గారు ఈరోజు ఈవినింగ్ అంతా బయటకు వచ్చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా ఫస్ట్ స్టార్టింగ్లో ఫ్రెండ్స్ ముందు స్టాట్యూటరీ బెయిల్ అప్లై చేయాలని మన మై వి3 యాస్ ఎండి లాయర్స్ నిర్ణయించారు. కానీ అశోక్ శ్రీధర్ వేసిన రిప్యుటేషన్ వలన, మన కంపెనీపై ఉన్న మంచి అభిప్రాయము మరియు మెరిట్తో ఉండడం వలన మన ఎండి గారి లాయర్స్ స్టాట్యూటరీ బెయిల్ కాకుండా మెరిట్ బెయిల్ అప్లై చేయాలని ఆ ఆప్షన్ చూస్ చేశారు. కానీ దాని మూలంగా కొన్ని అవాంతరాలు కలిగాయి. అందువల్లనే మెరిట్ బెయిల్ విత్డ్రా చేసుకోవడం జరిగింది. మెరిట్ బెయిల్ని విత్డ్రా చేసుకోవడమే మంచిదైంది ఫ్రెండ్స్. ఎందుకంటే మెరిట్ బెయిల్ విత్డ్రా చేసుకోకపోయి ఉంటే నెలల తరబడి బెయిల్ రాకుండా ఉండేది. కారణం హాలిడేస్ చాలా ఉన్నాయి, ఫెస్టివల్ లీవ్స్ చాలా ఉన్నాయి. కాబట్టి ఎండి గారికి బెయిల్ రాకుండా చాలా కష్టపడేవారు. ఇది మన ఎండి గారు మాత్రమే కాదు, మనము రోజులు గడిచే కొద్దీ భయము ఆందోళనకు గురి అయ్యే వాళ్ళం. సో ఇందు మూలంగా యూనివర్స్కు మనం ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకుందాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు మార్నింగే స్టాట్యూటరీ బెయిల్ అప్లై చేశారు. మధ్యాహ్నం హియరింగ్లో బెయిల్ గ్రాంటెడ్ అని రిజల్ట్ వచ్చేసింది. సో ఈరోజు ఈవినింగ్ ఎండి గారు బయటికి వచ్చేస్తూ ఉన్నారు. కొన్ని ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకుని వచ్చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇకపోతే నెక్స్ట్ మన ఎండి గారు ఏమి ఆలోచించారో, ఏ నిర్ణయాలు తీసుకున్నారో అన్న విషయాలన్నిటినీ మనకు రేపటి రోజుననే తెలియచేయవచ్చు. ఆయన వెల్కమ్ వీడియోలో తెలియజేస్తారో లేదా వీడియో మన ఎండి గారి ఛానల్ వి3 యాస్ ఎండి ఫోరం అనే ఛానల్లో ద్వారా కూడా మనకు అన్ని విషయాలను తెలియజేయవచ్చు. మనం అంతవరకు కొంచెం వెయిట్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.